22న ఏపీ కేబినెట్ తొలి సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో వివిధ అంశాలను ప్రస్తావించి వాటిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అటు జూన్ 24 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగంతో పాటు ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక వంటి కీలక అంశాలు ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక వాస్తవానికి ఈ నెల 18న కేబినెట్ భేటీ నిర్వహించాలని తొలుత భావించారు. అలాగే 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. కానీ ఇంకా కొంతమంది మంత్రులు ఛార్జ్ తీసుకోకపోవడం, శాఖల వారీగా నివేదికలు తయారు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో షెడ్యూల్ని మార్చారు. రైట్గా ఈ నెల 22న ఏపీ తొలి కేబినెట్ భేటీ జరగబోతుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫోన్లో కృష్ణ, ఏదైతే ముందుగా అనుకున్నట్లు అంటే రేపు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో వాయిదా పడినట్లుగా మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం. ఏదైతే రేపు కేబినెట్ సమావేశం అనంతరం 19వ తేదీ అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు నిర్వహించాలని కూడా ప్రభుత్వం అయితే యోచన అయితే చేసింది. కానీ ఈ నేపథ్యంలో ఏదైతే దీన్ని మళ్ళీ 22వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి, 24వ తారీఖు నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే తను మార్చుకున్నట్లయితే మనకు ఇప్పుడే అందుతున్న వార్త. ప్రధానంగా ఏదైతే కేబినెట్ సమావేశాన్ని కానీ అసెంబ్లీ సమావేశాలు మార్చడానికి ప్రధానమైన కారణం ఇప్పటికే కొంతమంది ఏదైతే మంత్రులు ఉన్నారో వారు ఇంకా బాధ్యతలు చేపట్టకపోవటం, దానిపైన ఏదైతే శాఖ పైన జరగాల్సినటువంటి చర్చకు సంబంధించి కానీ వాటి సమగ్రమైన నివేదిక రావడానికి సమయం పట్టే అవకాశం ఉండటం వల్ల దానివల్ల ఏదైతే రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని కానీ అసెంబ్లీ సమావేశాలను పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకు అందుతున్న సమాచారం. చంద్ర రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.